నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఫోన్ ట్యాపింగ్. ఒకవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్తే, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొడుకు కేటీఆర్ పేరు బహిర్గతమైంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి కేసీఆర్ కి ఇది బ్యాడ్ టైం అనే చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ కూడా పరోక్షంగా దీనికి కారణం అంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైంది? ఒకసారి గతంలోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి కేసీఆర్ మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీని ఏర్పాటు చేసి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు. సో అధికారం వచ్చింది కేవలం 64 సీట్లతో, కేవలం 63 సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య కూడా రాకపోతే ఖచ్చితంగా ఆయనకు ప్రాబ్లం అవుతుంది, ఇది ఒక సమస్యలాగా ఉంటదని చెప్పేసి, ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉండదని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో ఒక ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ కొనడం జరిగింది. ఇజ్రాయెల్ లో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ని కొని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. దీనికి మొత్తం కూడా అప్పటి అధికారి ప్రభాకర్ రావు నేతృత్వంలో కొనసాగింది. మొత్తం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ నెక్స్ట్ స్టెప్, మొత్తం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏమేయబోతున్నారా అని తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడితే, మరోవైపు కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ని వేరే దారిలో వాడుకున్నాడు. ఒకవైపు కేటీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీని ఎంతో డెవలప్ చేసిన పేరు కేటీఆర్ కి దక్కింది. వాస్తవానికి హైదరాబాద్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఐటీ ఇండస్ట్రీని ఆయన విస్తరించారు. అదంతా కూడా ఆయనకే వచ్చింది పేరు. కానీ అది అడ్డు పెట్టుకొని ఈయన ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డారు. దాదాపు 8 మంది ఫోన్లు ట్యాప్ చేశాడు కేటీఆర్. 8 మంది హీరోయిన్స్ ఫోన్ ట్యాప్ చేశాడు. వాళ్ళ ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది హీరోయిన్లను శారీరకంగా కూడా కేటీఆర్ వాడుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కేటీఆర్ ని గతంలో కేటీఆర్ ని రామారావు కాదు రకుల్ రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నారు. సో రకుల్ ప్రీత్ సింగ్ కి 3 కోట్ల విలువైన కార్లు 3 కేటీఆర్ గిఫ్ట్ ఇచ్చారని, అలాగే ఒక ఖరీదైన విల్లా కూడా కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చారని, అలాగే చాలా మంది హీరోయిన్స్ ని ట్రాప్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని వాడుకున్నారని, అలాగే కేటీఆర్ కి హీరోయిన్స్ తో చాలా మందితో సంబంధం కూడా ఉందని తెలుస్తుంది. ఈ విషయంలో నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమని నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. విధంగా సమంత ఫోన్ కూడా ట్యాప్ అయిందని, కేటీఆర్ సమంత ఫోన్ కూడా ట్యాప్లు చేశారని, ఇలా ఫోన్ ట్యాపింగ్ ని అడ్డదారిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యుడు ప్రణీత్ రావు. మొన్న డిసెంబర్ 3 తారీఖు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో, ఆ వెనువెంటనే ఈ సాఫ్ట్వేర్ లోని కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకెళ్లి వికారాబాద్ లోని అడవుల్లో కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని హార్డ్ డిస్క్లని చెరువులో కూడా పడేసినట్లు తెలుస్తుంది. మొత్తం ప్రణీత్ రావు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయట పెట్టాడు. ఇక A1 గా ప్రభాకర్ రావు, ఆ తర్వాత A2 గా ప్రణీత్ రావు, ఇక తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఐ న్యూస్ కి చెందిన వంశీ కూడా ఇందులో ఒక A6 గా కూడా ఉన్నాడు. మొత్తానికి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. ఇదంతా కూడా గుట్టురట్టయింది. ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇంకా చాలా వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ లో. ఇప్పటికే కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైల్లో ఉంది. ఇక్కడ కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడు. ఆయన ఏ హీరోయిన్స్ ని బ్లాక్ మెయిల్ చేశారు, ఫోన్ ట్యాప్ చేసి ఎవరెవరిని ఏ విధంగా వాడుకున్నారు అనేది కూడా ఒక్కొక్కటిగా బయటికి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట.